గవర్నమెంట్ లేదు, ఇక సత్తానదో కొట్లాడ నాదో కొట్లాడ కేసులు మన్ను మశాడ అన్నీ అయిపోయినాయి. సర్కారే మనది వచ్చింది కదా, ప్రజల సర్కారే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చాలా శక్తివంతంగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అందరూ సద్వినియోగం చేసుకోండి. రాబోతున్నటువంటి రోజులు కార్యకర్తలకు నేను సత్తానకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు నిండా పెట్టి ఫస్ట్ పెట్టి వాళ్ళు 10 ఏళ్ల సంది ఉపాసం అన్నారు, ఏం లేకుండా ఆగమైపోయారు. వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టన్నా ఓ ముద్దెక్కువ తినబెట్టి వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పి మీతో 25 వాళ్ళకో ముద్ద పెట్టు వీళ్ళకో ముద్ద పెట్టు. మొత్తానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే సత్తన్న ఒక్క కథ కాదు, సత్తన్నది కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ చరిత్ర సత్తన్నది. మళ్ళా ఆవులు వీళ్ళంతా కలిపి వాళ్ళందరినీ నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తన్న పేదింటి బిడ్డ, సత్తన్న పేదోడి కడుపు చూసే బిడ్డ, పేదోళ్లకు నమ్ముకున్న పేదోళ్లకు న్యాయం చేసే దేవుడు అసలు బిడ్డ మన కాడున్నాడు. కాబట్టి ఇలా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇవాళ భూపాలపల్లిని ఒక అద్భుతమైన భూపాలపల్లిగా, నీతివంతంగా, భూ కబ్జా లేకుండా, బెదిరింపులు లేకుండా ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం కోసం ఇలా సత్తన్న మనకు నాయకుడై నిలబడ్డాడు. సత్తన్నకు నిజంగా భూపాలపల్లికి సత్తన్న రుణపడి ఉన్నాడు. నేను సత్తన్నకు రుణపడినా. ఇక మనకు ఎప్పుడు తీరుతుందో ఏం కథలో కానీ మొత్తానికైతే సత్తన్న చేసినటువంటి సేవలు, సత్తన్న పోరాటం మాలాంటి యువకులందరికీ స్ఫూర్తి. అలాగే సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో సత్తన్న కృషి చేసుకొని కూర్చుంటే మన రిజల్ట్ ఏమైందో చూసిరుగా, దాంట్లో ఉంటది అన్నట్టు. అందుకోసమే సింగరేణి కార్మికుల సమస్యలు కానీ వాళ్ళకు సంబంధించిన అనేకమైనటువంటి సత్తన్నకు తెలుసు. ఏమి చేయాలో సరైన సమయంలో అన్న నిర్ణయం తీసుకుంటాడు. అన్నకు అండగా నిలబడి అన్న అడుగులు అడిగేసి ఈ భూపాలపల్లిని అభివృద్ధి చేసుకోవడం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన పొందబెట్టబడది. నిన్న మొన్న మళ్ళా మాట్లాడుతున్న వాళ్ళు ఏమైనా 2 రోజులా తొట్టెలకు తాగి కట్టినట్టు లేదా ఇలా ముచ్చట. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఏం చేస్తుండే, తొట్టెలకే తాగి కడుతుండే. చిన్నగా ఉన్నప్పుడు తొట్టెలకు తాగి కట్టి ఇక పెళ్లి అయిపోయిందని చెప్పు. 1 రోజులు అయింది, సరిగా 1 రోజులు అలే సత్తాన్ని వచ్చి ఏమైనా ఇంకా పోరడు పెద్దగాలే తెలుసు సంగతి అని అడుగుతున్నాడు. వీళ్ళ కథ కట్లుంది. అదివరకు ఏమైనా అంటే అయ్యో కొత్త సంసారం కుదురుకోవద్దు అని చెప్పారు మనకు. ఏం చేసిండా కేసీఆర్ అంటే ఏం లేదమ్మా, ఫుట్బాల్ పుట్టి తేలింది, ఏ కాన పైసలే కూడా మొత్తం కొనిపోయింది, ఏ కాన పైసలే కూడా మింగిండు మొత్తం. ఇక్కడ అంటే ఇంకేమంటుడు, చెరువు మీద కొంగలినట్టు జనం మీద అలుగుతున్నారు, వాళ్ళు జనం మీద అలుగుతున్నారట. వాళ్ళ కథ పాపం ఓడిపోయి ఉన్నారు. ఇక మనం ఎందుకు అనాలి, ఆ పాపం ఆయన తొంగిరి ఆయన పడ్డాడు, ఆయన నాకు నేను ఈయనకు. మనం ప్రజలకు హామీలు ఇచ్చినాం. 100 రోజుల లోపల 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్ర సత్తన్న సారథ్యంలో ఇక్కడ అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళ లెక్కిచ్చేటువంటి హామీలు, వాళ్ళ లెక్క చెప్పేటువంటి మాయ మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపెడుతుంది. మహిళా సోదరులారా, బస్ ఎక్కి రవి ఇండియాల ఎట్లుంది, ఫ్రీగా లేదు, ఆటన పైసలు లేవు. అటు ఇటు ఇంట్లో మీద పంచాలి, అలిగి అవ్వగారి ఇంటికి పోయినా కూడా ఆటన పైసలు లేవు. అటే పోవచ్చు, మంచిగా పోవచ్చు, రావచ్చు. ఇక ఇండియాల పెళ్లిలో కాడికి పోతే ఏమంటారు అంటే, పెళ్లికి రాని పత్రిక ఇస్తే నేనేడు వస్తాడున్నా, చిన్నమ్మ వస్తుంది, చెల్లి వస్తుంది, బస్కి అయిపోయింది. ఇట్లా తయారైంది. మంచిగా లేదమ్మా బస్కి రాదు. మేము కూడా అలుగుతాం, మేము అలిగితే ఆడిపోతామమ్మా, ఇట్లే కూర్చోవాలి. ఏడికి పోయేది లేదు కదా. అంటే మీకున్న అదృష్టం మాకు లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంది మొగోళ్ళకి ఇవ్వాలి, ఒక ఆయన అంటా ఉన్నాడు, ఒంటరి ఒక ఆయన కూడా పింఛన్ ఇవ్వాలని అంటాడు. ఇలా పేపర్లు ఉండే, ఒంటరి ఒక ఆయన కూడా పింఛన్ ఇవ్వాలి, మొత్తం ఏం చేసిన ఆడలకే చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటు అట్లా అంటారు. కానీ మహిళా సోదరుల కోసం ఆ తల్లి సోనియా గాంధీ ఎంత చేసినా తక్కువే అని చెప్తారు. అందుకోసమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఆలోచన గతం ఎందుకు రాలేదు?
ఇలా ప్రతి ఆడబిడ్డ అకౌంట్ లో 2,500 రూపాయలు వేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకు. ఇలా బస్ ఛార్జీలు ఫ్రీ, 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు ఫ్రీ అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీని కదా మనం కాపాడుకోవాల్సింది.